రామాయణం యొక్క గొప్పతనం, రామాయణం నేర్పించే విలువలేమిటి అని చదివితే కదా మనకు అర్థమయ్యేది. లక్ష్మణస్వామికి ఎప్పుడైతే సుగ్రీవుని కలవడానికి వెళ్తారో అప్పుడు వానరులందరూ కూడా ఒక రోజు ఒక దగ్గర ప్రదేశంలో ఉన్నప్పుడు పైనుంచి ఒక మూట పడుతుంది. తెలుసు కదా మీకు, చీర చింపి దాంట్లో నగలు కట్టి కింద వేస్తుంది. అప్పుడు ఈ వానరులకు దొరుకుతుంది సుగ్రీవాదులందరికీ. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఈ కథ చెప్పినప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, మా దగ్గర ఒక మూట ఉన్నది అని తెచ్చి చూపిస్తారు. అయితే సీతమ్మ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ రాముడు ఎంతగా బాధపడుతూ ఉంటారంటే అసలు రాముడికి ఏం కనిపించా ఆ నగలు లక్ష్మణ స్వామికి ఇస్తారనమాట. ఫస్ట్ ఏమి ఇస్తారు, అమ్మవారు పెట్టుకున్న హారాన్ని ఇస్తారు. లక్ష్మణుడు అంటే నాకు గుర్తులే, నాకు తెలియదు ఇది ఎవరితో అంటే. భుజకీర్తుడు అని అంటాయి, ఇక్కడ పెట్టుకునే ఆభరణాలు చూపిస్తారు, అవి కూడా నాకు తెలియదు అని అంటారు. దాని తర్వాత వడ్డానము ఇలాంటి ఆభరణాలను చూపిస్తారు, నాకు తెలియదు అని అంటారు. కానీ కాళ్ళకి పెట్టుకునే పట్టీలు చూపిస్తారు, ఇవి మాత్రం సీతమ్మవే అని అంటారు. ఎందుకో తెలుసా అండి, లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కంకనే నూపురే త్వభిజానే నిత్యం పాదాభి వందనాత్. నాకు కేవలం అమ్మవారు పెట్టుకున్న పట్టీలు తెలుసు, ఎందుకంటే రోజు నేను అమ్మవారికి తల వంచి పాదాలకు నమస్కారం చేస్తాను. ఎప్పుడు సీతమ్మ తల్లిని పాదాల మించి చూడలేదట లక్ష్మణస్వామి. ఎంత గౌరవం ఇచ్చాడు ఒక స్త్రీకి, వదినకి. ఎంత గొప్ప వ్యక్తిత్వం లక్ష్మణస్వామికి, ఒకసారి ఆలోచన